అయితే వాళ్ళు ఒక 20 crores ఎంతో వాల్యుయేషన్ చెప్తున్నారు. ఓవరాల్ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది నార్మల్ గా చూసుకుంటే? ఇప్పుడు వాళ్ళ లెక్కన అక్కడ 20 కోట్లు అవుతే వాళ్ళు చెప్పే అమరావతిలో ఎంత ఉండాలండి? కొన్ని లక్షల కోట్లు ఉండాలి. వాళ్ళ ఎకరా ప్రకారం అంటున్నారు కదా, మనకి ఎక్కడో వాడేడో ఉంది 20 కోట్లు అంటున్నారు కదా, వాళ్ళ ఆ వాల్యుయేషన్లు ఎంత ఉంటాయండి? లేదా హైదరాబాద్ లో ఎంత ఉంటది అంటే ఆ కరస్పాండింగ్ వేసుకొని అప్పుడు వాళ్ళు కూడా క్యాల్కులేట్ చేసి చెప్తారా? వాళ్ళ టైముల్లో వాళ్ళు ఒక భూములు ఇచ్చారు, ఇంత వాల్యూ ఉంటుందని అదే చేసుకొని చెప్పాలి కదా. ఇప్పుడు అదే వస్తుంది బయట కూడా. అంటే మీరు ఇప్పుడు 2 ఎకరాలకు మాట్లాడుతున్నారు, కొన్ని 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అది కూడా ఒక ఇది వినిపిస్తుంది కదా. సో మరి అంటే ఇవన్నీ ఒక నుంచి ఏమో నెగిటివిటీ వస్తుంది, ఒక దగ్గర నుంచి పాజిటివిటీ వస్తుంది. మరి మీ అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే చూడండి, ఇప్పుడు ఏదో ఒకటి కావాలా. ఇప్పుడు మనము నేను క్లియర్గా చెప్పా నా అజెండా నేను ఏం చేసినాను, ఇన్నేళ్లలో నేను అక్కడ ఏం చేశాను, ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఎందుకు ఆ ల్యాండ్ కావాలా, దానివల్ల దానికి ఉన్న ఆపర్చునిటీ ఏం, ఇంత క్లియర్గా చెప్తుంటే కదా. లేదు అదేదో స్కామ్, అది ఏదో అంటే ఇప్పుడు మనం చేసేది సంసారం, పక్కనోడు చేసేది వ్యభిచారం అనేలాగా ఉంది ఇది. సో అది మనం ఏం చేయలేమంటే అది అంతే విని. అంటే ఇప్పుడు మీరంతా చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది, మీరు 2 ఎకరాలు అడిగి తప్పు చేశారేమో, 10 ఎకరాలు 15 ఎకరాలు అడుగుంటే ఇంకా బాగుండేది. మేము యాక్చువల్గా నేను అడిగింది 5 acres కనీసం కావాలన్నానండి, అట్లీస్ట్ బేర్ మినిమం సెటప్. ఇప్పుడు అక్కడ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనము సాకులు చూపించకన్నా మనం ప్రామిస్ చేసిన కోర్ అజెండా ఏముంది, ఈ ఉండాలా అని. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు కానీ మీడియా కానీ మనం ఏడికి పోం కదా. ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత నేను కట్టకపోతే ఇదే మీడియాలు ప్రశ్నించవచ్చు కదా. అంతే కదా, ఇది వీళ్ళందరూ ఉంటారు కదా, అడిగిపోతాం. ఇప్పుడు ఏమన్నా అది ఈ ప్రశ్నలు ఎలాగో వాళ్ళు ముందు జరిగిన దాని మీద అడగల, నన్ను అడిగే హక్కు ఉందంటన్నా. ఇప్పుడు ఆ హక్కుతో అడగండి. నేను ఒక 18 months లోపల మనం చేయకపోతే వాడు అడగండి, ఎందుకు రానైనా మీరు చెప్పింది అంత అబద్ధం అడగండి. అప్పుడే అడగొచ్చు కదా, అడగచ్చు. అవకాశం ఇవ్వకముందు, అసలు చేయకముందే చేసేవాడిని ఆపడం ఎందుకండి? అంతే కదా. ఒకప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ద్రోహం చేసినట్టే కదా అక్కడ ఉన్న ప్రజలకి. మీరు మీ సొంత ఊరికి ఏదో అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త కూస్తో కమర్షియల్ వెసులుబాటు ఇద్దామని మీరు ట్రై చేస్తున్నారు. రాయలసీమ ఎప్పుడు కూడా మాకు సినిమాలు కానీ అది ఇట్ ఈస్ నెవర్ బీన్ దట్ హాట్ బెడ్. క్యారెక్టర్లలో ఏదో వేస్తారో అవన్నీ వేస్తారు పక్కన పెడితే, వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్. గండికోట లాంటి లొకేషన్ ఉంది, బ్యూటిఫుల్, దెర్ ఇస్ నథింగ్ బియాండ్ ఇట్. దెన్ యూ హ్యావ్ హార్స్లీల్స్ లాంటి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, స్మాల్ టౌన్స్ ఉన్నాయి వేరు మీకు ఎట్లా ఉన్నాయి, స్మాల్ లేక్స్ అంటే పల్లెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు షూటింగ్లు అక్కడ జరిగినట్లు ఎక్కడ జరగవు కదా మాకు. సో నథింగ్ రాంగ్ ఇన్ ట్రైంగ్ టు ప్రమోట్ వన్ ప్లేస్. దానివల్ల మనకు దీనివల్ల టూరిజం కూడా ఇంట్లో కూడా పెరుగుతుందండి. ఇట్ ఈస్ దేర్ ఇంటర్లింక్డ్ విత్ హౌ ఇట్ హ్యాపెన్స్.